దేవుని కోపం ప్రకృతి వైపరీత్యాల ద్వారా, తెగుళ్ళ ద్వారా, కరువుల ద్వారా, భూకంపాల ద్వారా, సునామీలు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారానే దేవుడి కోపం మనుషుడికి తెలియబడుతోంది. కనుక మనం గమనించాలి. నిర్లక్ష్యము, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాడు మనిషి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు మనిషి, దేవుడిచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నాడు మనిషి. కొంత కనబడంతలోనే మాయమయ్యేది జీవితం అని తెలుసు. గడ్డి పువ్వు లాంటిది, మట్టి పురుగు వంటిది ఈ జీవితం, ఎంతో అల్పమైనది అని తెలిసి కూడా ఈ మనిషి అల్పకాల పాప భోగాన్నే ప్రేమిస్తూ మనుషులనే